నన్ను బ్రతికించిన క్షణం గుర్తుకొచ్చి దేవుని సన్నిధిలో రాసుకున్న పాట అది. రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాలు ఉన్నాయి, నేను ఆరాధించుకునే భాగ్యాలు నాకు దొరికే, కోల్పోయినవన్నీ నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వు రాకపోతే నేను ఏమైపోదును. ఆ రాత్రి హైందవ కుటుంబాల నుంచి రక్షించబడిన జీవితాలు మావి. తాతల కాలం నుండి ఆ ఇంట్లో మారెమ్మ అనే ఒక దేవత ఉండేది. పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞానులు, నోములు, వ్రతాలు చేసుకునే జీవితాలు. 4 అన్నదమ్ములు, నాన్నవాళ్ళు. ఇంట్లో తాతయ్య గారి మీద ఘనసారి పూనుతూ ఉండేది. చివరి సంతానంగా ఉన్న నాన్న వివాహమైన తర్వాత నాన్నకి శ్రీరామ నవమి రోజు నేను పుట్టాను. అందుకు నాన్న ఇక్కడే అంతర్వేది పుణ్యక్షేత్రం తీసుకొచ్చి పురోహితుల చేత రాము అను నామకరణ చేయించారు. నాకు అన్నప్రశ్న అయిపోయింది, నామకరణ కూడా జరిగింది. తిరుగు ఇంటికి వెళ్ళిపోయే తిరుగు ప్రయాణంలో ఒక చిన్న జ్వరం నా శరీరంలో పెనుమార్పుకు కారణమైంది. ఆ జ్వరం తీవ్రమైపోయి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారి నడకను కోల్పోయాను. హాస్పిటల్లో అడ్మిట్ చేయబడి 6 నెలల పాటు ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది. ఈ క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ, ఎలక్ట్రానిక్ షాక్ ఎట్లయితే చేస్తారో అట్లా 6 నెలల పాటు నాకు ఈ రైట్ లెగ్కి ఎలక్ట్రానిక్ షాక్తో ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది. సో ఈ 6 నెలల కాల వ్యవధిలో వైద్యం జరుగుతూ ఉన్నా సరే 6 నెలల ట్రీట్మెంట్ తదనంతరం వైద్యం వికటించి వ్యాధి తీవ్రత ఎక్కువై కుడికాలుకున్న జబ్బు ఎడమ కాలు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయిన విటువాడిని నేను. సో తెలిసి తెలియని వయసులోనే నడకను పోగొట్టుకున్నాను. సో నాన్నకి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు. డాక్టర్లు చెప్పారు, మీ అబ్బాయికి ఇక నడక రాదండి, రాక్కుంటూ దేక్కుంటూ బ్రతకడం తప్ప వేరే చాయిస్ లేదు, తీసుకెళ్ళిపోమని. ఇక ఏం చేయాలని తోచని పరిస్థితిలో నాన్నకి ఆశ చావలేదు. ఇంకా ఎక్కని కొండలు లేవు, మొక్కని దేవుళ్ళు లేరు, చేయని పూజలు లేవు, దొల్లని మెట్లు లేవు, అన్నీ చేసి విసిగి వేసారిపోయాడు. చివరికి ఎవరో చెప్పారు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. నాన్నకేమో యేసుప్రభు వారి మీద మంచి అభిప్రాయాలు లేవు, వేరే జాతికి వేరే మతానికి చెందినవాడు, నాకెందుకు, చాలా కోట్ల మంది ఉన్నారు మేము ఆరాధించేవాళ్ళు, ఏదో ఒకటి నా బిడ్డ జీవితానికి మేలు చేస్తారని. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ నా జీవితంలో సరైన నడకను తిరిగి పొందుకోలేకపోయాను. సో నాన్న వాళ్ళ స్నేహితుడు ఇలా చెప్పాడు, అందరి దగ్గరికి వెళ్ళేవరా, ప్రభు దగ్గరికి ఒక్కరికే వెళ్ళలేదు నువ్వు, ఇంకా అందరు చుట్టూ తిరిగావు, ప్రభు యొద్దకు వెళ్ళలేదు నువ్వు, ఒకసారి ప్రభుని దగ్గరికి వెళ్ళు, ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతుందని చెప్పారు. ఆ రోజు ఆదివారం మీకులాగే వచ్చి అలా కూర్చున్నాడు నాన్న. ప్రార్థన తెలీదు, ఏమీ తెలీదు, దేవుడన్నా వ్యతిరేకం, పాస్టర్లన్నా మందిరాలన్నా చాలా వ్యతిరేకమైన భావజాలాలు. సో సరే చాలా చోట్లకి వెళ్ళాను, ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్దామని అట్లా మీలాగా వచ్చి కూర్చున్నారు. తన యొద్దకు వచ్చేవారని ఆయన ఎంత మాత్రం త్రోసివేయని దేవుడు, నిషేధించబడిన ప్రతి రాయిని తలకు మూలరాయిగా ఎంచువాడైన. ఆ రోజు నాన్న ప్రభు సన్నిధిలో కూర్చోగానే ఎన్నడూ వినని ఒక దైవికమైన స్వరం ఆకాశం నుండి నాన్న చెవిలోకి వినబడుతుంది. నా కుమారుడా, ఈ రోజు నుండి నీ పేరు నరసింహ కాదు మోసే, అగ్ని స్తంభం వలె నిన్ను నేను వాడుకుంటాను, నీ కుటుంబం నుంచి నేను ప్రత్యేకించుకుని నా సేవ కొరకు నిన్ను నియమించుకున్నానన్న దైవ సంకల్పాలు నాన్నకి తెలియజేయబడేసరికి నాన్న ఆశాంతము దేవునికి లొంగిపోయాడు. ఎందుకంటే ఇంట్లో ఎలవేల్పులు జాతరలు చేసే కుటుంబాలు మావి.
కానీ ఎప్పుడైతే ప్రభు స్వరం నా కుమారుడా అని పిలవడం ఆలస్యం, నాన్న ప్రభు తట్టు తిరగడానికి ఆ ఒక్క మాట కారణమైంది. గల కారణం ఏంటంటే, ఈ పూజలు పునస్కారాలు చేసేవాళ్ళకి, యజ్ఞయాగాదులు జరిగించే వాళ్ళకి, లేకపోతే ఈ జాతరల చుట్టూ తిరిగే వాళ్ళకి అర్థమవుతుంది. ఏరా నరుడా, రమ్మంటే కానీ రావేరా, అడిగింది కానీ నాకివ్వా, ఏది నా కోడి ఏది నా మేకను అరిసేదంట ఇంట్లో ఘనాసారి పూన్నప్పుడు. కానీ నాన్న ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నా కుమారుడా అని పిలవడం, ఆ మాట ఆశ్చర్యపరిచింది నాన్నని. ఏళ్ల తరబడి కొలిసినవిడేమో ఏరా అని పిలిచింది. ప్రభును దూషిస్తే ఆయన తండ్రి వలె కుమారుడిని పిలిచినట్టు ప్రేమగా పిలిచాడు. ఈయన కాదా నిజమైన తండ్రి ప్రపంచానికని నాన్నలో విశ్వాసం పురుడు పోసుకుంది. ఆ రోజు ఆ చంచలమైన విశ్వాసంతో నాన్న అమ్మని నన్ను కట్టుబట్టలతో నాన్న ప్రభువును ఆశ్రయించాడు. ఎప్పుడైతే నాన్న ప్రభుని ఆశ్రయించాడో, ప్రభు యొద్దకు వచ్చాడో, ఏ వైద్య శాస్త్రాలు అయితే నడక రావు, జీవితం లేక నడవలేడు, ప్రాకుతూ దేకడం తప్ప వేరే చాయిస్ లేదని చెప్పాయో, అదే వైద్య శాస్త్రాలు కంగు తినే రీతిలో నా ప్రభు నా 2 కాళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. మానవ జీవితాల వెనుక ఉన్న ప్రతి బంధకాలు ఆయనే త్రెంచివేయగలిగిన సమర్థుడు. పోగొట్టుకున్న సమస్తములో నుండి ధారాళంగా అందించగలిగిన కృప కలిగిన వాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని. ఈ రాత్రి కూడా మీతో చెప్పేది అదే. మీరు ఏ సమస్యతో ఏ కన్నీళ్ళతో ఎక్కడికి వచ్చారో నాకు తెలీదు, కానీ ఇక్కడ ఆయన దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఖచ్చితంగా తిరిగి వెళ్ళేటప్పుడు కార్యాలతో మీ జీవితాలను ఆయన సంపూర్ణపరచునుగాక. హల్లెలూయా. సో ఎట్లా నాన్న జీవితంలో మా కుటుంబంలో దేవుని కార్యాలు పొందుకోవడానికి గల కారణాలు అయ్యాయి. తర్వాత నాన్న పరిచర్య ప్రారంభించబడుతూ జరిగింది. సో నాన్న వెనుక చిన్నప్రాయం నుంచి సేవలో కొనసాగుతూ వచ్చాను. ఈ సేవలో చూడడానికి కష్టం లేదు, కన్నీళ్ళు ఇంటి నిండా ఉండేవి, బాధ, శ్రమ, ఆర్థిక లేమి. సో పాస్టర్ గారి పిల్లలుగా పుట్టిన వాళ్ళకి ఆ పరిస్థితులను తెలుస్తాయి. బహుశా ఇక్కడ సేవకులు కుమారులు కుమార్తెలు ఉన్నారేమో అనిపిస్తుంది. వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టం చూసాం సేవలో. మా అమ్మ నాన్న మమ్మల్ని ఎలా పెంచారో ఒక విషయం చెప్పాలి. ఇంట్లో ఏమీ లేక అమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమీ మనకి ఇవ్వలేదంటే, అమ్మ అనేది బిందులో నీళ్ళు ఇచ్చాడు, వెళ్ళి తాగి కూర్చో అనేది. ఇలాగా నాన్న దగ్గరికి ఆకలేస్తుంది నాన్న అని అంటే, నాన్న మమ్మల్ని దగ్గర తీసుకుని అనేవాడు, ఈరోజు గురువారం కదా, రేపు ఎల్లుండి ఉపవాసం ఉంటావా, ఆదివారం నీకు కోడిగుడ్డు అన్నం పెడతాననేవాడు. అంటే దరిదాపుల్లో 32-30 సంవత్సరాల క్రితం కథ నేను చెప్పేది. గమనించండి. అంటే పల్లెటూరులో పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, ఆదివారం వచ్చేటప్పుడు అంత బియ్యం, అన్ని కూరగాయలు, వారి పాడిలో నుండి ఏదైనా వస్తే తీసుకొచ్చేవాళ్ళు కదా, వాటిని ఆదివారం మందిరానికి వచ్చే వాటిని మనసులో పెట్టుకొని ఈ 3 రోజులు మాకు అన్నం లేదని చెప్పకుండా ఉపవాసాలతో పెంచిన వాళ్ళు. అంటే సేవ కష్టం. ఇవన్నీ భరిస్తూ పెరిగిన మనిషిని నేను. పాస్టర్ గారులు పైకి బాగా కనబడతారు, కానీ ఇంట్లో ఉండే బాధలంతా ఇంత ఉండవు. నేను అందుకే చెప్తాను, సేవకుడు నవ్వాలా, విశ్వాసి ఏడవాలంతే. ఎందుకంటే విశ్వాసి ఏడుస్తూ వస్తాడు దేవుని యొద్దకి. గుండె నిండా దుఃఖం ఉన్న సేవకుడు కూడా ఏడవకరా, ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడని చెప్పగలిగిన గుండెలు ఇవి. సేవకుడు వెనక చాలా దుఃఖం ఉంటుంది, కానీ ఆ దుఃఖాన్ని మీ ముందు ప్రదర్శించడానికి మనసు రాదు. అంటే బాధలు ఉన్నా సరే ఏమీ లేని వాళ్ళగా బ్రతకడం కేవలం సేవకుడికే సాధ్యమవుతుంది. అది ఇలా అన్నీ పెరుగుతూ వచ్చిన వాళ్ళం. రాను రాను సేవ పట్ల చాలా వ్యతిరేకత నాలో ప్రారంభించబడింది. ఎందుకంటే ఏది అడిగినా నాన్నే వెళ్ళి ప్రార్థన చేసుకుపోయి అనేవాడు. డబ్బు అడిగినా, ఫీజుగా అడిగినా, సైకిల్ అడిగినా, ఒకవేళ బట్టలు అడిగినా, ఏది అడిగినా పోయి ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు అనేవాడు. సో ఇవన్నీ అట్లాగా పెరుగుతూ వచ్చాం. అంటే లోపల కొన్ని కోపాలు ఉన్నా సరే పరిచర్యకు లోబడుతూనే వచ్చాం. కానీ ఇంటర్ సర్కిల్లోకి ఎప్పుడైతే మేము ఎంటర్ అయ్యానో, నేను
నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. మెల్లిగా నేను అనుకున్నాను, భూమి మీద అతి దరిద్రమైన బతుకేదంటే పాస్ గారి కడుపున పుట్టడమేమో అనుకునేవాడిని. చాలా దరిద్రమైన పుట్టకేమో అనుకునేవాడిని. సో ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్స్, మనం ఉన్న ఆ సర్కిల్ చాలా లేని ఆలోచనలన్నీ నాలోనికి ప్రవేశించేలాగా చేసాయి. సో మెల్లిమెల్లిగా నాలోనికి దేవుని పట్ల ఒక వ్యతిరేకం తెలియకుండానే నాలోనికి చొరబడడం ప్రారంభించింది. ఇంటర్ అది. అప్పటికి మాకు అమరావతిలో పరిచర్య ఉంది. రెండో చోట మందిరం కట్టడానికి ఒక అరుగు మీద చేస్తూ ఉంటే ఒక స్థలం అమ్ముతానని చెప్పారంట. నాకు ఎవరో తెలీదు. సో తాతయ్య రక్షించబడ్డాడు చివరిలో, ఆయన చనిపోయే చివరి దినాల్లో. సో వాడు దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి వాడికి ఏమి ఇవ్వలేదు, కనీసం వాడికి పొలం ఇవ్వాలని 1 ఎకరం పొలం ఇచ్చారు నాన్నకి తాతయ్య. ఎకరం పొలం ఉందన్న సంగతి తెలుసు, కానీ ఎప్పుడు అమ్మేసాడు తెలియదు నాకు. నాన్న అమ్మేసిన పొలం డబ్బులన్నీ తెచ్చి ఒక సంచి నిండా పెట్టుకొని బీరువాలో సర్దుతుంటే నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాను, అప్పుడు నేను ఏదో నోట్స్ రాసుకుంటున్నాను, వెళ్ళి నానా అంటే ఏందిరా అంటే దరిద్రాలని పోయినట్టు ఉన్నాయి అంటే మన జీవితంలో అన్నాను. అని అంటే నాన్న అన్నాడు, నా వంక అలా చూసి ఇలాగ అన్నాడు, కాదు నాన్న, ఇక నుండి ఇక నాకు సైకిల్ కొంటావు కదా నువ్వు, ఇక నేను ఏది అడిగినా నువ్వు ఇస్తావు కదా అంటే, ఏరా అని అంటే డబ్బు చూసేవి ఎంత ఉందో అన్నాను. నాన్న అన్నాడు, ఇది మన కోసం కాదురా అన్నాడు. ఎవరి కోసం అని అన్నాడు. నాన్న అన్నాడు, దేవుని కోసం అన్నాడు. ఎవరిచ్చారు ఇంత డబ్బు అంటే, ఎవరు ఇవ్వలేదు, తాతయ్య పొలం ఇచ్చాడు కదా అది అమ్మేశాను. ఎందుకు అమ్మేశామంటే, మనకి 2వ బ్రాంచ్ దేవుడు ద్వారం తెరిచాడరా, అక్కడ స్థలం ఇస్తారంట, దాన్ని కొనడానికి పొలం అమ్మేశాను అన్నాడు. నాన్న స్తోత్రం కలుగునుగా. మీరు చప్పట్లు కొట్టారు కానీ నేను చాలా వ్యతిరేకించాను. నీకు పిల్లల కన్నా, భార్య కన్నా, ఇంట్లో అవసరతల కన్నా దేవుడు ఎక్కువైపోయాడు కదా నీకు. చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఏది అడిగినా ప్రార్థన చేసుకొని అంటావు, కానీ పట్టుమరొక 10 రూపాయలు ఇవ్వడం నీకు తెలీదు. ఏదొచ్చినా సేవలాలు ఖర్చు పెట్టేది నువ్వేనా ప్రపంచంలో సేవకుడు ఇంకెవడ లేడా? బ్రతకడానికి నాకు ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు ఈ బైబిల్ నాకు ఎందుకని విసిరేసిన మూర్ఖుడు నేను. సమస్యలు తీరినప్పుడు ఎందుకు సేవలు చేసుకొని సావండి అని అమ్మ నాన్న కఠినంగా మాట్లాడిన వ్యక్తిని. తప్పిపోయిన కుమారుడికి నాకు పెద్ద తేడా ఉండదు. చాలా వ్యతిరేకంగా మాట్లాడిన ఆ రోజు. నాన్న కొట్టలేదు కానీ నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నాకు అర్థమవుతుంది, వెనక బ్యాక్ సైడ్ టీషర్ట్ తడుస్తుంది, ఆయన ఏడుస్తున్నాడు అని అర్థమైంది. ఈ షోల్డర్ మీద ఆయన తల పెట్టి నా చెవి దగ్గర ఇలాగ అంటున్నాడు, కుంటోడుగా ఉన్నప్పుడు బాగు చేసి తప్పు చేశాడు రా దేవుడు అన్నాడు. ఆ మాట గుచ్చుకున్నా సరే లోపల ఒకే ఒక భావన, ఏముంది అయినా సేవలో అనే ఒక ఆలోచన. నానన్నాడు, మందసానికి 4 బోధకర్రలు ఉంటాయిరా, 4 పక్కన పడి మోస్తే దేవుని మహిమ మన ప్రాంతానికి దించవచ్చు. కానీ మందసంలో ఎవరు 4 బోధకర్రలు ఎవడో ఒక పక్క మోయకపోయినా మందసం ఒరిగిది. ఉజ్జియా చచ్చాడు చూడు, అలా మన ఇంట్లో ఎవడో ఒకటి సావాలి. ఎందుకు వచ్చింది? 4 పక్కన పడి మోస్తే ఈ ప్రాంతాన్ని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు కదా అని చెప్పాడు. వినుంటే బాగుండేది, కానీ నానంటే భయం కదా, సరే అని సఖ్యత లేకుండానే తల ఊపాను. సో ఆ తర్వాత అది అయిపోయింది. రాను ప్రార్థన చేసుకునే ఆ స్థితి నుండి ప్రార్థన జీవితం నుంచి కనుమరుగైంది. బైబిల్ చదవడం కూడా మెల్లిగా మానేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయాను. నాన్న సేవకుడు, పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి అనేటువంటి ఒక థీరీ అంతే. నాన్నకి ఎక్కడ అవమానం వస్తుందని. కానీ నిజంగా ఒప్పుకోవాలి, నా అంతరంగంలో దేవునికి స్థానం మాత్రం లేదు. దేవునికి దూరమై చాలా ఏళ్ళు అయిపోయింది ఆ రోజుల్లో. దేవుని స్వరం విన్న అనుభవాల నుండి దేవుని స్వరం వినలేని పతన స్థితికి పడిపోయాను. కానీ గ్రహించలేని మన్నమొత్తు. కాలేజీ లైఫ్లో నుంచి అట్లా డిగ్రీ దాకా వెళ్ళిపోయాను. ఒకటేంటి రెండేంటి చాలా తిరుగుబాటు నా జీవితంలో ఉన్నాయి. నాన్న అన్నాడు ఒకరోజు డిగ్రీలో, పెద్దోడానికి ఆగేశాడు. ఏంది నాన్న అంటే, జాగ్రత్తరా అన్నాడు.
ఏమైంది ఇప్పుడంటే ఏం అవ్వలేదు, కొంచెం జాగ్రత్త చెప్తున్నాను అన్నాడు. జాగ్రత్త అన్నావంటే ఏదో ఉంటుంది, నాకు నీ సంగతి తెలుసు, ఏమైంది అని అంటే నువ్వు ఎక్కి వెళుతున్న మెట్లు అండ్ కూలిపోయినాడు దేవుడు చూపించాడు అన్నాడు. ఇక్కడున్న షోల్డర్లో ఉన్న బ్యాగ్ నేలకేసుకొట్టి ఇలాగ అన్నాను, నీ సంఘానికి వచ్చే విశ్వాసులేమో వ్యాపారాలు చెరువులు దీవించబడినట్లు కళ్ళొస్తాయి, నీ సొంత కొడుకు ఎక్కి మెట్లు అండ్ కూలిపోతున్నట్టు వస్తుంది, ఇలాంటి దరిద్రమైన కళను నేను వినలేకపోతున్నాను, నేను వెళ్ళిపోయాను. నిజంగా ఆ రోజు నాన్న చెప్పిన మాటకి నేను రియలైజ్ అయ్యి కొంచెం కన్విన్స్ అయ్యి దేవుని సన్నిధి వైపు పరిగెత్తుంటే బాగుండేది. కానీ ఆ తర్వాత ఎందుకు అన్నాడో నాకు అంతరంగానికి తెలుసు. ఎందుకంటే లోక ప్రేమల్లో లోక స్నేహాలకి నా జీవితాన్ని కట్టేసుకున్నాను. దేవుని చిత్తములో లేని మనుషులను ప్రేమించి నా లైఫ్లోనికి తెచ్చుకున్నాను. అది నాన్నకి దేవుడు తెలియజేసి నా పతనాన్ని గుర్తు తెచ్చిన గ్రహించలేని మందమత్తులోకి వెళ్ళిపోయాను. యవనస్తులు చాలా జాగ్రత్తగా వినాలా, చాలా జాగ్రత్తగా వినాలా. దేవుడిచ్చిన జీవితాలను వ్యర్థంగా వినియోగించగలిగితే తర్వాత భారీ మూల్యాలు చెల్లించుకునేది మనమే. ఎందుకంటే యవన ప్రాయంలో వచ్చే ఆలోచనలు రాకెట్ కన్నా శరవేగమైనవి. యవన ప్రాయానికి వేగమే ప్రాముఖ్యం, కానీ ఎక్కడ ఆగాలో తెలియని వయసు. వేగమే ప్రాధాన్యం అనుకుంటాం, ఎందుకంటే వేగంగా వెళ్ళేవాడే త్వరగా గమ్యాన్ని రీచ్ అవుతాడని. కానీ లోకపు తీరి వేగంగా పరిగెత్తమని చెప్తే దేవుడు ఏమన్నాడు తెలిసే, వేగం కాదు నాకు ప్రాముఖ్యం, గమ్యం చేరాలన్నది ఆయన ప్రాముఖ్యం అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఎంత వేగంగా గమ్యానికి వచ్చావన్నది కాదు, ఆయన తీరి ఏంటంటే ఎవరైనా ఎంతటి ఆలస్యమైనా చివరికి ఎక్కడికి చేరాలి, గమ్యాన్ని చేరుకోవాలి. అది అర్థం కాల వయసులో నాకు. చివరికి నాన్న నా జీవిత కథ అంతా చెప్పాడు, కానీ నేను వినలేదు. కానీ దేవుని చిత్తంలో లేని మనిషి నా లైఫ్లో తెచ్చుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే మొదలు నరికిన చెట్టు పిలవని విరిగి పడిపోద్ది, అట్లా నా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. వెరసి వెనక్కి తిరిగి చూసుకునేసరికి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, నెమ్మది లేదు. గుడివాడ, మచిలీపట్నం, రాజోల్, అమలాపురం, రాజమండ్రి కోర్టుల చుట్టూ ఏడ్చుకుంటూ తిరిగిన మనిషిని నేను. ఏడవని రోజు అంటూ లేదు, నెమ్మది లేదు, ఒంటరివాడిని అయిపోయిన జీవితం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. దరిదాపులో 13 సంవత్సరాలు కీబోర్డ్ ప్లేయింగ్ చేసుకుంటే ఇదే ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ కృష్ణా అండ్ గుంటూరు, ఖమ్మం, ఈ డిస్ట్రిక్ట్స్ అంతా తిరుగుతూ ఉండేవాడిని. సో ఆ రోజుల్లో నాకున్న టాలెంట్స్ అని దేవుని నుండి పొందుకున్నా సరే, వాటిని దైవికమైన బలిపీఠాల దగ్గర పనిచేస్తున్నా సరే, నా హృదయంలో మాత్రం దేవునికి చోటు లేని లోకపు నీరు నాలోనికి వచ్చేసి కన్నుమీను కానకుండా ప్రవర్తించిన స్థితి. చివరికి నా జీవితం నిండా శ్రమలు, సుడిగుండాలు, తుఫాన్లు. ఎప్పుడేమవుతుందో తెలియదు. 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో నేను పండుకున్నాను. ఒక స్వరం ఇలా వినబడుతుంది కిటికీ దగ్గర నుండి, 2016 నువ్వు చూడవని. మనకు తెలుసు బైబిల్లో ఉంటుంది అన్నమాట, మరణము కిటికీలను ఎక్కుచున్నదని ఒక మాట ఉండదు. లిటరల్లీ అది నేను అనుభవించిన వ్యక్తిని. ఆ రాత్రి నా కిటికీ దగ్గర స్వరం, నువ్వు 2016 చూడవంటే తుల్లిపడి లేచి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళాను, 2016 ఎంత ఉందని. ఇంకా దరిదాపులో ఒక 12 డేస్, 12-13 రోజుల్లోనే ఉందంతే. ఈ 12-13 రోజుల్లో 2016 చూడనంటే ఏమవుతాను అనే ఆలోచనకు వచ్చేసాను. సరే బయటికి వెళ్ళాను, ఎవరు కనిపించలేదు. నాన్న మంచి ప్రార్థనాపరుడు. సేవకు వచ్చిన తొలి దినం నుండి ఈ రోజుకి ఆయన 3 గంటలకు లేచి తెల్లవారు వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ఆయనకు ఆనవాయితీ. వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను. చర్చి ఇట్లాగే పక్కనే ఉంటుంది, ఇల్లు పక్కన. నాన్న పక్కన కూర్చుంటే నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాను, నాన్న ఎవడో 2016 చూడవన్న మాటలు జరిగిందంతా చెప్తా. నాన్న అన్నాడు, తేలిక పోయి ప్రార్థన చేసుకో, నాకు చెప్తే వింటన్నాడు. ఇదేంటారు బాబా, జీవితాంతం ఈ పదం తప్ప ఆయనకి ఇంకేమి రాదా, పోయి ప్రార్థన చేసుకోమంటున్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆయన కంఫర్ట్నెస్ ఇవ్వాలి కదా, పోయి ప్రార్థన చేసుకోమంటున్నాడు. వెళ్ళి దేవునితో సమాధాన పడితే దేవుడు అన్నీ సమాధానం ఇస్తాడంటే, నానంటే భయం కదా. నాన్న కళ్ళ ముందు మోకరించినట్టు నటించాను. నాన్న ప్రార్థనలోకి వెళ్ళగానే అడుగులు అడుగేసుకుంటూ చర్చి తలుపుల దగ్గరికి వేసి ఇంట్లోకి వచ్చి ఇలాగ అనుకుని, ఇలా కాదు, ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్ తిరగలేకపోతున్నాను, ప్రాణం మీద విసుకొస్తుంది. అయినా అందరి లైఫ్ స్టైల్లో నా లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంది, అందరి నోట్లో నాడుతున్నాను. ఎందుకు వచ్చింది, ప్రాణం తీసేసుకుంటే పోలా,
ఎవడో చంపే బదులు మనమే, ఎక్కడో చచ్చిపోయే బదులు ఈ సమస్యల చేత మనమే చచ్చిపోదామని ఇంట్లో వేలాడుతున్న 2 వైర్లు, కరెంటు వైర్లు నోట్లు పెట్టుకుని స్విచ్ చేసుకున్నాడు. శానాదయ్యలు పట్టినోడు ఎలా ప్రవర్తించాడో నేను కూడా అంతే. దేవుని మహాకృప రోజు చచ్చిపోవాలి నేను, దేవుడు బ్రతికించాడు, అయినా గమనించుకోలేదు దేవుని ప్రేమ. అయినా పైత్యం చచ్చిపోవాలని ఆలోచన, ఫ్యాన్ గుర్రేసుకున్నాను, మళ్ళీ దేవుడు కాపాడాడు. పాయిజన్ మింగేశాను, చెర్లు కొట్టేది. ఆ రోజు దేవుడు నా ప్రాణాన్ని నిలిపాడు. సో ఏదైనా అనుకున్నది జరగకపోతే కసి వస్తుంది నాకు బాగా. ఇలా కాదు అని బైక్ తీసుకొని బాగా వేగంగా డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద వస్తున్న లారీ కింద కావాలని పెట్టేసాను, వెళ్ళి చచ్చిపోవాలని. ఆ రోజు కూడా దేవుడు ఈ ప్రాణాన్ని చాలా చక్కగా కాపాడాడు. ఆయన ప్రేమను గ్రహించలేని అజ్ఞాన తిమిరాలు. ఎందుకు కాపాడబడుతున్నాడో నాకు తెలియదు. చాలా విసుగుదలు వచ్చేసేది. ఏంటి ఇన్ని సూసైడ్ చేసుకుంటున్నా చావు నా దగ్గరికి రావట్లేదేంటి, ఏమైందంట నా జీవితం, ఇక నరకయాతన పడాల్సిందేనా, నా వల్ల అమ్మా నాన్న సేవలు కూడా పాడైపోతున్నాయి, విశ్వాసులు చెల్లాచెదరైపోతున్న పరిస్థితులు, దేవుని పని కుంటిపడుతుంది. ఒకవైపు ఆ స్పర్శ తెలుస్తుంది కానీ దేవుని తట్టు తిరగాలన్న భయం నాలో లేదు. 23వ తారీఖు డిసైడ్ అయ్యాను, ఇంటికి దగ్గరలో ఉన్న ఉప్టేరు బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోదామని. అర్ధరాత్రి బయలుదేరాను, సూసైడ్ నోట్ రాసి ఆ బ్రిడ్జి ఎక్కి నిలవబడి ఇలాగ అనుకున్నాను, అరే జాన్, దేన్ని తలంచకు, ఎవరిని గుర్తు తెచ్చుకోకు, హాయిగా ఇక్కడి నుంచి దూకి చచ్చిపో. హాయిగా తీసుకెళ్ళి సమాధిలో పండబెడతారు. ఇంకా గాఢమైన నిద్ర, అమ్మ నాన్న ఏడుపులు కూడా వినని ఓ మంచి విశ్రాంతి అది. ఇలా నాకు నేనుగానే ఓడిపోయిన వాడు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదు, వాడు సమాధిలోనే ఉండాలి అని ఒక ఆలోచనతో నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ మాట చెప్పాలి మీకు, ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, బహుశా వారి పిల్లలు కూడా ఉండే ఉంటారు, విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి అందరికి అర్థమవడం ఓ మాట చెప్తున్నాను. కొన్నిసార్లు సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది, సేవకులుగా మీరు చాలా బాగా వాడబడతారు. కానీ ఎందుకో తెలియకుండానే సేవలో కొంచెం లోటుపాట్లు కనబడుతుంటాయి. పిల్లలు మాటినో వినకో, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోకుండా ప్రతిదీ దేవునికి ముందు వాళ్ళ విషయాలు తెలుసుకున్న తర్వాత దానికి ఒక సొల్యూషన్ లేఖనాల్లో నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ఉత్తమమైనది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీ సేవని, సేవకులుగా చెప్తున్నాను, మీ సేవని పాడు చేయడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. అది మీ నుండి ప్రారంభిద్దాం అనుకుంటాడు, కానీ మీరు ప్రార్థనతో దేవుని సన్నిధితో గడిపే ఆ అనుభవాలను బట్టి వాడు మీ దరికి రాలేడు. కానీ మీ బలమైన సేవని ప్రార్థన లేని మీ బిడ్డలను బట్టి కూడా పడగొట్టడానికి వాడికి చాలా సులువు, అది చాలా సులువు. ఎందుకంటే సేవకులుగా, సేవకురాణులుగా మీరు రోజు దేవుని పనిలో ఖాళీ లేకుండా వాడబడుతుంటారు. కానీ పిల్లలు చదువుల్లో ఆటలో పడి కొంచెం నిర్లక్ష్యం ప్రార్థన, దేవుని సన్నిధిని, వాక్యం పట్ల. సో ఆ వెసులుబాటు చాలు. ఎందుకంటే బొక్కావాణి తైలం ఎంత పరిమళించేదైనా చచ్చినయగా ఒక్కటి పడ్డా సరే తైలం అంతా ఇంకెందుకు పనికిరాదు కదా. పులిసిన పిండి ఇంతే ఉండొచ్చు, కానీ ముద్దంతటినది ఖచ్చితంగా చెరుపుతుంది. కనుక సేవలో మీరు ఎంత బిజీగా ఉన్నా పిల్లలను బట్టి సేవను పడగొట్టడం వాడి ఆనవాయితీ. అందుకనే సేవకులు ఒక గంట బిడ్డల విషయంలో ఓ కన్నేయడం చాలా విశేషమైనది. అది మీ సేవకి, మీ భవిష్యత్తుకి చాలా గొప్ప కార్యాలు తీసుకొచ్చి పెడుతుంది. స్తోత్రం కలుగునుగా. సో ఇట్లాగా మా జీవితాలన్నీ ఇప్పుడంటే ఏదో నేను సేవకు వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి తప్ప ఆ రోజుల్లో నాకు తెలియలా. చావే పరిష్కారం అనుకున్నాను. ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కి ఏడుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, నశించిన దానిని వెతక రక్షించుటలో ఆయనకున్న శ్రద్ధ ఎంతో అమోఘం. ప్రభువుని నేను ఎప్పుడు వెతకలేదు, కానీ చావు అంచులో నిలవబడి ఉన్న నన్ను వెతకడానికి ఆ రాత్రి ఆయన స్థలానికి దిగి వచ్చాడు. ఆయన నేను వదలను, విడిచిపెట్టను అన్నదానికి నిదర్శనం అదే.
ఆ రోజుల్లో ఆయన వల్లే నన్ను ఎవడు పట్టించుకోలేదు, ఎవడు నా యొద్దకు వచ్చి మాట్లాడిన వైనో నాకు తెలియదు, గుర్తులేదు కూడా. దేవుడు ఎట్లా మాట్లాడతాడో కూడా తెలీదు. చాలా ప్రసంగాలు విన్నాను, చాలా సేవకులు నాన్న సభలు పెట్టినప్పుడు వింటూ ఉన్నాను, వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు. నేను దాన్ని వర్ణించడానికి కూడా నా దగ్గర వర్ణన లేదు. నా చుట్టూ తెలియని ఒక నెమ్మది, సమాధానం కమ్ముకుంది. నేను నిలవబడిన స్థలములో ఒక స్వరం నాకు తెలియకుండానే వినబడుతుంది. అది 360 డిగ్రీలు ఎట్నుంచో వస్తుందో కూడా తెలియని స్వరం. నా కుమారుడా, నీ తండ్రి అయిన మోసే దేవుడును నేను అన్నాడు. నాన్న పేరు మోసే, అమ్మ పేరు లూదియా. నాన్న పేరు ఎందుకు చెప్పండి నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు తెలిసిన విషయం, అమ్మా నాన్న ఇంట్లో పండుకుంటే ప్రభు చెప్పాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమన్న దేవుని స్వరం. ఆ ఉలుకుపాటులో లేచి దేవుని సన్నిధికి పరిగెత్తి, ప్రభు వాడు ఎక్కడున్నాడో, ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాడో తెలియదయ్యా, వాడు బ్రతకాల, వాడు ఏ చేత్తో విసిరేసాడు బైబిల్ అదే చేత్తో మరలా పట్టుకోవాలి, వాడు ఏ నోటితో సేవ చేయండి అన్నాడు అదే నోటితో వాడు సేవ చేసే స్వార్థికుడిగా మార్చబడాలి. నా బిడ్డ చేసిన ప్రతి దోషాన్ని మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామయ్యా అని అమ్మా నాన్నలు ఏడ్చిన ఏడుపులకు ఆ రాత్రి దొరికిన ప్రతిఫలార్థం అది. స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ప్రపంచానికి ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు మార్చగలుగుతాడు. మీ ప్రార్థనలు ప్రాకారం అవుతాయి, మీ కన్నీళ్ళు కవచమై మీ బిడ్డలను కప్పగలుగుతారు. కొన్నిసార్లు ఇక వీడి కోసం ప్రార్థన చేయడం అనవసరం అని విసుగుదలు రావచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, మనకైనా చావు ఉందేమో కానీ ప్రార్థనకి చావు లేదు. ప్రార్థన చేసి 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 నువ్వు చనిపోయినా, నీ బిడ్డ మారకు మునిపే నువ్వు చనిపోయినా, గుర్తుపెట్టుకో, యాకోబు దగ్గరికి దేవుని స్వరం, నీ తండ్రి అయిన అబ్రహాం ఇసాకు దేవుడను నేనే అని చెప్పిన ఆ దేవుడే నీ కుమారుడి దగ్గరికి, నీ కూతురు దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్పుకొని ప్రత్యక్షం అవ్వగలిగిన గొప్ప దేవుడై. ప్రార్థన వ్యర్థంగా పోదు. ఆ రాత్రి వారి ప్రార్థనకి దేవుని సన్నిధి నా మధ్యలోనికి దిగి వచ్చింది. ఆయన అంటున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? నీకెందుకు పనికిరాదు అనుకుంటా నా లైఫ్ నా చేతులు పెట్టగలుగుతావా? నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను. దేవుని ప్రేమ నన్ను దర్శించగానే ప్రవాహం లాంటి కన్నీరు, తెలియని ఒక పశ్చాత్తాపం, మునుపెన్నడూ లేనటువంటి ఒక భీతి లోపల కలుగుతుంది. తెలియని కన్నీరు అలాగా కారుతూ ఉంటుంటే నాకు తెలియకుండానే ఆయన ప్రేమలో నేను అలాగ మునుగుతూ ఉండగా నా లోపం, నా పాపం, నా బలహీనతలు, నా అవిధేయతలు, నా పతనాలు, నా పొరపాట్లు నాకు తెలిసి వస్తున్నాయి. ప్రతిదీ నిసిగ్గుగా ఆయన పాదాలు పట్టుకొని ఒప్పుకున్నాను. ఊపిరేగ వరకు నీతోనే నేను జీవిస్తానయ్యా. ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల నేను నడిచొస్తాను. నిన్ను మించినోడు నాకు ఇంకెవడు లేడని ఆ రాత్రి షరతులు లేని జీవితాన్ని ఆయన చేతులు పెట్టాను. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడేమో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రం దేవుని చేత కనికరించబడతాడు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన తండ్రి మనసు ఆయనది. మరొకసారి ఆయన స్వరం నేను వింటున్నాను, కుమారుడా, నీ ప్రతి పాపమును బలహీనతలు నేను క్షమించాను. నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాను. నీ నోటికి మాటలు పాటలు ఇస్తాను. ఆ మాటలు పాటలు అనేకులను బలపరిచి బ్రతికిస్తాయి. చూడు అని తన హస్తాన్ని, గాయపడిన హస్తాన్ని నాకు చూపిస్తే ఇలాగన్నాడు. ఆ గాయపడిన హస్తాన్ని చూపిస్తూ నిన్ను నా అరచేతులు క్రొత్తగా చెక్కుకున్నాను అని గాయపడిన హస్తాన్ని నా తల మీద చేయి పెట్టి అభిషేకించాడు. దశాదిశ మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి ఈ రాత్రి వరకు కూడా. ఆయన నా ప్రియ రక్షకుడు. ఎందుకు పనికిరాను అనుకున్నాను, కానీ పనికొచ్చే పాత్రగా చేశాడు. విసిగిపోయిన ప్రాణాన్ని మరలా క్రొత్తగా బ్రతికించాడు. మునిపెన్నడు చూడని ఆశీర్వాదాలు ఆ రోజు నుండి ప్రభులో చూడడం ప్రారంభించాను. కోల్పోయిన దేవుని స్వరం వినడం ప్రారంభించాను. ఆయన సన్నిధిలో ఆయన కొరకు జీవించడానికి ఆయన నేర్పిన పాఠ్యాంశాలు చాలా ఎక్కువ. ఆ రోజు నుండి దేవుని సన్నిధి నాకు దొరికింది. ఆయన సహవాసంలో ఎదుగుతూ ఉన్నాను.
ఎదుగుతూ ఉండగా రాత్రి ప్రభు నన్ను బ్రతికించిన క్షణం గుర్తుకొచ్చి దేవుని సన్నిధిలో రాసుకున్న పాట అది. రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాలు ఉన్నాయి, నేను ఆరాధించుకునే భాగ్యాలు నాకు దొరికే, కోల్పోయినవన్నీ నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వు రాకపోతే నేను ఏమైపోదును. ఆ రాత్రి నేను తీసుకున్న నిర్ణయాలలో భయం పుట్టింది. ఆ రాత్రి అందరూ వదిలేసినట్టు ఆయన కూడా వదిలేసి ఉంటే నిజంగా సమాధులు ఉండేవాడిని కదా, భయం పుట్టింది. అందుకే నా మొదటి చరణంలో నువ్వు రాకపోతే నేను అసలు ఏమైపోయేవాడిని, నేనంటే ఇంత ప్రేమ ఏంటి అని రెండవ చరణంలో, మూడవ చరణంలో ఇంక నీ వెనకలు నేను నడిచొస్తాను, నువ్వు ఏ దారిలో నడిపినా పర్వాలేదు, అది ఇరుక బాధ సమృద్ధ ఏమి లేని పరిస్థితి అయినా పర్వాలేదు, నీ వెనకలు నేను నడిచొస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాను. ఆయన వాగ్దానం చేశాడు 2020 నుండి ప్రపంచానికి నేను పరిచయం చేస్తానని. 2015-16 మధ్యలో ఆ న్యూ ఇయర్ స్టార్టింగ్లో ప్రభు దర్శనం 16, 17, 18, 19, 20 రాని వచ్చింది. 2020 ఆయన సంవత్సరంలో మరలా జ్ఞాపకం చేశాడు. రాజాని సన్నిధి అనే పాట టైటిల్ చూపిస్తే దీన్ని విడుదల చేయమన్నాడు ఆయన. ఆ పాట విడుదల చేశాను. ఇక నాకు ఖాళీ లేకుండా దేవుడు పని అప్పగించాడు ఈరోజు దాకా. హల్లెలూయా. అందరి నోట్లో నాని అన్నావు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నా పాట అందరి నోట్లో నానిలా చేశాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తాను, సాధించాను అని చెప్పట్లా, సాధించడానికి ప్రభు ఇచ్చిన కృపలని చెప్తున్నాను. విరిగిపోయిన జీవితాలలోనికి ఆయన మహిమైశ్వర్యాలు దిగొచ్చినప్పుడు ఆయన వాటిని ఎలా ఫలభరితంగా మార్చగలుగుతాడో దానికి నిదర్శనం నేనే. నాకే కాదు, అందరికీ ఆయన దేవుడే, నీ జీవితానికి నీ హృదయానికి కూడా. యవనస్తులకి ఇక్కడ చాలామంది ఉన్నారు, చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలం మానవ హృదయమే. అందులో దేవునికి స్థానాన్ని ఇవ్వండి. హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావా, ప్రపంచంలో నీ స్థానం చాలా గొప్పగా ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. అది ఎవడకు పడితే ఆడికి ఇమ్మకండి, అదేం రూమ్ రెంట్ కాదు. యవనస్తులు పర్టికులర్గా వినాలి. దేవునికి ప్రత్యేకమైన ఒక స్థానం మానవ హృదయమే. ఆయన వెలుపల నిలవబెట్టి ప్రపంచానికి వెలుపల ఉండకు, ప్రభుని లోపలికి తెచ్చుకొని ప్రపంచం మధ్యలో వాడబడే కృపను ప్రభు నీకు ఇవ్వగలుగుతాడు. అలా దేవుని కృపలు నన్ను బలపరిచాయి. ఇదిగో ఈరోజు ఇలాగా రాజాని సన్నిధిలో ఉంటాను, లేకపోతే నా జీవితానికి యజమానుడా, నా ఆశలను తీర్చువాడా, మధ్యాహ్నం పాడే నేను మాత్రమే నేను నమ్మానయ్యా. ఇలాంటి పాటలన్నీ ఇచ్చాయని పరిచర్యలో వాడుకుంటున్నాడు. ప్రభు మీ జీవితాలను కూడా అట్టి రీతిగానే ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా.